ప్రస్తుత కాలంలో పల్లెటూర్ల వాళ్ళకే జబ్బులు ఎక్కువ వస్తున్నాయి. పట్టణాలే చాలా నయం. పట్టణాలలో ఇరుకు సందులు, మురికి వాసనలు, చిన్న చిన్న అరలు, చల్లటిగా లేక చెట్లు లేక, మురికి డ్రైనేజీలు. ఇక పల్లెలలోనేమో బహిరంగమైన బజార్లు, పచ్చని చెట్లు, పంట పొలాలు, వీచే గాలులు, పారే నదులు, తాజా కూరగాయలు, పాలు, పెరుగు, ఇళ్ళ చుట్టూ జామ చెట్లు, చెట్ల ద్వారా మంచి ప్రాణవాయువు, ఆ విధంగా ఆరోగ్యం బాగుండేది. పట్టణాలలో కాగితీ పాలు, మురిగిన ఎండిపోయిన కూరగాయలు, ఆ విధంగా వారి ఆరోగ్యం కన్నా పల్లెటూరు ఆరోగ్యం బాగుండేది. కానీ ఇప్పుడు పల్లెటూరు వారికి జబ్బులు బాగా విస్తరిస్తున్నాయి. కారణం, పల్లెలలో వ్యవసాయ పంటలకి ఊర్ల చుట్టూ ఉన్న ప్రతి చేనుకి కూడాను విషపూరిత మందులు కొట్టడం వల్ల, కనుక నలుదిక్కు నుంచి ఎటు నుంచి గాలి వచ్చిన విషపూరితమైన గాలి, పురుగు మందులే కాక కలుపు మందులు కూడాను. అలా ఊరు చుట్టూ విషాన్ని చల్లుకొని మధ్యలో ఉంటున్నాం కనుక. అంతేకాక పల్లెలలో ఇళ్ళ చుట్టూ వాకిలలోనూ వర్షాకాలం గడ్డి మరుతుంది కనుక అటు గడ్డికి కూడాను కలుపు పీకోవాల్సింది. అలా కాక ఒకరి ఒకరు ఇళ్ళ చుట్టూ వాకిలలోనూ ఆ విషపూరితమైన గడ్డి మందులు కొట్టుకోవడం. ఆ విధంగా ఊరు చుట్టే కాక ఇళ్ళ చుట్టూ వాకిల్లో కూడాను విషపూరితమైన మందులు కొట్టుకోవడం వల్ల పవిత్రమైన పల్లెటూర్లు ఈ విధంగా విషపూరిత వాతావరణం వల్ల, అందుకని పట్టణాల వారి కన్నా పల్లెటూరు వారే చేతులారా విషపూరిత మందులు కొట్టుకొని అనారోగ్యాలను ఆహ్వానించుకుంటున్నాము. ఒకప్పుడు కూలోళ్ళని పిలిచి కలుపు తీసుకునేది, ఇప్పుడు ఆ డబ్బులతోనే విషాలు కొనుక్కొని చల్లుకుంటున్నాం. ఇలా ఒకరిని చూసి ఒకరు కోరి ప్రళయాలు తెచ్చుకుంటున్నాం. మరలా ఆ విషానికి పెట్టే డబ్బులే కూలి వాళ్ళకి ఇస్తే కూలివాడు బ్రతుకుతాడు. కాస్త కుస్త విషయానికి దూరంగా ఉంటాం కదా. ఈ విధంగా ఆరోగ్యంగా ఉండవలసిన పల్లెటూరు వాళ్ళం చేతులారా అనారోగ్యాలు కొని తెచ్చుకుంటున్నాము.